రాఘవ, ఎందుకో ఇబ్బందిగా కనిపిస్తున్నావు? మేము ఉన్నంతసేపు సంతోషంగా నువ్వు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఏదైనా సమస్య? అబ్బే అదేం లేదండి. ఏదైనా ఉంటే చెప్పు రాఘవ. మా వల్ల తీరే సమస్య అయితే వెంటనే తీర్చడానికి ప్రయత్నిస్తాం. అదేం లేదు మావయ్య గారు, మీరు అనవసరంగా కంగారు పడకండి. భూమి, అల్లుడి గారికి ఇల్లంతా చూపించావా? చూపించానమ్మా. అత్తగారిల్లు అనగానే ఆయన చాలా సిగ్గుపడిపోతున్నారు. ఒరే మాధవ, అత్తింటి సేవలు పొందాలంటే నువ్వు 60 కిలోమీటర్లు వెళ్లాల్సిన అవసరం లేదురా. మంచిగా అత్తగారిల్లే నీ దగ్గరకు వచ్చేసింది. నీకు కావలసినప్పుడు వచ్చి అత్తింట్లో సేవలు పొందొచ్చురా. అయినా ఏంటి, ఈరోజు రేపు ఖాళీయే కదా. అందరూ కాళ్ళు సాగదీసుకుంటూ కుల్లాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారెందుకు? మరి ఇంకేం చెయ్యాలి? అందరం ఒక దగ్గరికి చేరినప్పుడు సందడి సందడిగా చెయ్యాలి. మీరేమో చిన్న శబ్దం కూడా రాకుండా ఇంటికొచ్చే సరదానికి కూడా అటు నుంచి అట్టే పంపించేసేలా ఉన్నారు. సరదాగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? అదేంటో నువ్వే చెప్పు. ఏం చేయాలంటావేంటన్నయ్యా? పాడాలి, ఆడాలి. అప్పుడు కదా అందరిలోనూ ఒక జోష్ వస్తుంది. అలా అయితే ఆ ఆట పాట నీతోనే మొదలు పెడదాం. అలా ఏం కుదరదు. నేను కొన్ని చీటీలు రాసి పెట్టాను. అందులో ఎవరి పేరొస్తే వాళ్ళు లేచి డాన్స్ వెయ్యాలి. ఇది భలేగుందే. అమ్ము, ఈ వయసులో డాన్స్లా మా వల్ల ఎలా అవుతుందమ్మా? మావయ్య, ఒక్కసారి మ్యూజిక్ కి తగ్గట్టు కాళ్ళు చేతులు కదిపి చూడండి, ఆటోమేటిక్ గా డాన్స్ వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, అత్తయ్య ఇట్రండి. ఆ చీటీలు తీసే కార్యక్రమం కూడా నువ్వే చూడమ్మా. సరే, మొదటి చీటీ నేనే తీస్తున్నా. ఏం పేరు వచ్చింది? వైష్ణవ్ శౌర్య. అమ్మా, అక్క, నేను బాగా చేశా కదా? లేదు, నేను బాగా చేశాను. లేదు, నేనే చేశాను. సరేలే అన్నయ్య, ఇద్దరు బాగానే చేశారు. ఉండండి. నెక్స్ట్ ఎవరి పేర్లు వస్తాయి చూద్దాం. హే, అమ్మ ప్రసాద్. ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. ఓ హోయ్ 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 హోయ్, జగ మేలే సంబర మేలే, నీ జతలో నేనున్నాలే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. సూపర్ సూపర్, చాలా బాగా చేశారు ప్రసాద్. నెక్స్ట్ ఎవరు చూద్దాం. రాఘవ బావగారు, అలేఖ్య. చూపులతో గుచ్చి గుచ్చి చంపాకే, నీ వల్లే గుండె జారిపోయిందే. ఓసారి ఓ పోరి, నన్నేదో మాయ చేసి లాగావే. మనసే నిన్నే భరించిందిలే, నా ప్రేమే నీడై నీ వెంటే ఉందే. మేఘం జల్లై తలొంచింది
ఎరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ ఆ, ఓ, ఆహాహాహా. అన్నయ్య, వెళ్ళన్నయ్య. రాదండి అన్నయ్య, నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళరా వెళ్ళు వెళ్ళండి